ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమెన్. దేవుని బిడ్డ, దైవజనులకి ప్రభువు ఒక ప్రత్యేకమైన కృపనిచ్చాడు. అదేంటంటే దైవజనులు ఈ భూమి మీద ఏదైనా రిలీజ్ చేస్తే అది పరలోకంలో రిలీజ్ అవుతుంది. ఈరోజు మీకు మీ కుటుంబానికి సమాధానం కలుగును గాక. ఆమెన్. మీరు ఆమెన్ అని పలికినట్లయితే పరలోకంలో సమాధానం మీ కుటుంబం మీద, మీ మీద దేవుని యొద్ద నుండి రిలీజ్ అవ్వింది అని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డ, మనము ఆదికాండంని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ది బైబుల్ అనే కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, మనము బైబిల్ని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సంపూర్తిగా ధ్యానం చేయటం. ఈ దిన ధ్యానం కొరకు ఆదికాండం 4వ అధ్యాయం 14-15 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ దయచేసి మీ బైబిల్ని ఒకసారి ఓపెన్ చేయండి. నేను వాక్యాన్ని చదువుతుండగా మీ బైబిల్లో ఆ వచనాల్ని ఒకసారి చూడండి. ఇక్కడ రాయబడింది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మనై యుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ వాక్యం మనకు అర్థం కావాలి అని అంటే దీనిని రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలి. ఆయన సన్నిధి మనతో ఉండులాగిన అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, ప్రియమైన యేసయ్య, ప్రియమైన పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం తండ్రి. నాయనా, ఈరోజు తండ్రి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి తండ్రి. పరలోకపు తండ్రి, నీవు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాయన. నీవు ఇశ్రాయేలు దేవుడు తండ్రి. నీవు మాట్లాడే దేవుడు ప్రభా. నీవు పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు తండ్రి. ఈ దినముల అంతమందు నాతో మాతో మీ కుమారుడి ద్వారా స్పష్టంగా నాయన మాతో మాట్లాడమని నాయన ఈ వాక్యం వెల్లడి అవుతుండగా నీ వాక్యం ద్వారా ప్రతి హృదయము ముట్టబడి తాకబడి ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడతారని నమ్ముతున్నాం ప్రభా. నాయనా, నీ వాక్యం వెల్లడి అవుతుండగా నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ అభిషేకం మాతో ఉంచమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని, నన్ను ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డ, ఇక్కడ ఏం రాయబడింది అని అంటే, ఇక్కడ ఒక సందర్భం ఉంది. ఆ సందర్భము మనం ఇదివరకటి కార్యక్రమంలో చూసాం. సందర్భం ఏంటి అని అంటే, కయ్యూను తన తమ్ముడైన హేబేల్ని చంపేశాడు. చంపేసి ఒక గుంట తీసి గుంటలో హేబేల్ని పూడ్చిపెట్టాడు. ఆ విషయము కయ్యూను ఎవరికి చెప్పలేదు. కానీ తను దాచిపెట్టిన ఆ విషయాన్ని దేవుడు స్వయంగా చూసి కయ్యూనుతో మాట్లాడి కయ్యూనుతో అన్నాడు, కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగాడు. దానికి హేబేలు, నేనేమన్నా నా తమ్ముడికి కావలి వాడినా అని కొన్ని సమాధానాలు దేవునితో చెప్పాడు. దేవుడు అతని పాపాన్ని అతని ముఖం ఎదుటే బహిర్గతం చేసి కయ్యూన్కి ఒక ప్రత్యేకమైన శిక్షనిచ్చాడు. ఆ శిక్షను బట్టి కయ్యూను దేశదిమ్మరి అయి తిరగాలి. వెంటనే కయ్యూను రిపెంట్ అయ్యాడు, అంటే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి దేవునితో అంటున్నాడు, అయ్యా, నా పాపము క్షమించలేనంత గొప్పదా, భరించలేనంత గొప్పదా, దయచేసి నన్ను క్షమించు. నువ్వు ఇచ్చిన శాపాన్ని, నా తమ్ముడిని చంపినందుకు శిక్షగా నువ్వు నా మీద వేసిన శాపాన్ని బట్టి ఎవరికైనా ఈ విషయం తెలిస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో నన్ను మనుషులు నా గురించి తెలిసినప్పుడు నన్ను చంపేస్తారు అని కయ్యూను చెప్పాడు. ఆ మాట దేవుణ్ణి కదిలించి వేసింది. ఎందుకంటే కయ్యూను పశ్చాత్తాపడ్డాడు. కయ్యూను పశ్చాత్తాపడి కళ్ళంటి నీళ్లు పెట్టుకుని నన్ను చంపేస్తారయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకుంటే దేవుడు కనికరపడి దేవుడు
అతన్ని చంపకుండా ఉండేటట్లు అతని మీద ఒక గుర్తు వేశాడు. ఆ గుర్తు ఏంటో మనకు తెలియదు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, కయ్యూన్ని కనుగొని ఎవరైనా అతన్ని చంపకుండా దేవుడు కయ్యూనికి ఒక గుర్తు వేశాడు. గుర్తు అంటే ఏంటంటే బహుశా ఒక ముద్ర అయి ఉండొచ్చు. అది ఎలాంటి గుర్తో మనకు తెలియదు. నేను మీకు ఒక మాట చెప్తాను. ఈ హత్య జరిగే టయానికి ఆదాము వయసు దాదాపుగా 130 సంవత్సరాల వయసు. 130 సంవత్సరాల వయసు ఆదాంకి అవ్వకే ఉంది. అప్పటికి ఆదాంకి చాలామంది కుమారులు కుమార్తెలు పుట్టారు. వాళ్ళకి పెళ్ళిళ్ళైన, వాళ్ళకి పిల్లలు పుట్టారు. 100 సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద ఒక లెక్క ప్రకారము దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు అప్పటికే జీవిస్తున్నారు అని కొన్ని ప్రాచీన పుస్తకాలలో మనం వేసిన లెక్కల ద్వారా కూడా తెలుస్తుంది. 130 సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద కయ్యూను హేబేల్ని చంపే సమయానికి 5 లక్షల మంది జనాభా ఈ భూమి మీద పుట్టారు. కేవలము ఆదాము అవ్వల ద్వారా వచ్చారు. ఈ 5 లక్షల మంది ప్రజలు అప్పటికి రాయటం కానీ, బొమ్మలు వేయటం కానీ, ఇలాంటి కళలు వాళ్ళు సంపాదించారో తెలుసుకున్నారో లేదో మనకు తెలియదు. కానీ కయ్యూను మీద దేవుడు ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర ఒక చిత్రమా, లేకపోతే ఆ ముద్ర అతని మీద దేవుడు ఏమన్నా రాసిన అక్షరాల మనకు తెలియదు. అప్పట్లో మనుషులు చదవటమో రాయటమో ఇంకా కనుక్కున్నారో లేదో కూడా మనకు తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఒక ముద్ర వేశారు. అంటే దాని అర్థం ఏంటంటే, కయ్యూను ఆ 5 లక్షల మంది జనాభాలో ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుని, లేదా ఎవరి ఎదుటికన్నా వెళ్ళి నిలబడితే అవతల ఉన్న వ్యక్తి కయ్యూను ముఖాన్ని చూసినప్పుడు కయ్యూను ముఖంలో అతనికి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, కయ్యూన్ని చంపితే ప్రతిదండన మాకు 7 అంతలు వచ్చింది, ఇతని మీద శాపం ఉంది అని ఆ గుర్తును చూడటం ద్వారా వాళ్ళకి తెలిసిపోతుంది. మరియు ఆ గుర్తు ఏంటో, ఆ గుర్తును చూస్తే ఈ ఇన్ఫర్మేషన్, ఈ జ్ఞానము, ఈ సందేశం వాళ్ళకి ఎలా తెలుస్తుందో మనకి తెలియదు. కయ్యూను మీద దేవుడు ఒక ముద్ర వేశాడు. ఆ ముద్రని ఎవ్వరు చూసినా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది ఏంటంటే, ఈ ముద్రున్న వ్యక్తిని మేము చంపితే ఇతని మీద ఉన్న శాపం మా మీదకు వస్తుంది. ఈ ముద్రున్న వ్యక్తిని మేము గనక చంపితే ఇతని మీద ఉన్న శాపం కంటే 7 అంతల శాపము మా మీదకు వస్తుంది. కాబట్టి ఇతని జోలికి మేము వెళ్ళకూడదు, ఇతన్ని మేము చంపకూడదు అనే సందేశము కయ్యూన్ని చూసినప్పుడు, కయ్యూను మీద ఉన్న ముద్రను చూసినప్పుడు ఎవరికైనా అర్థమయ్యేటట్లు దేవుడు కయ్యూను మీద ఒక ముద్ర వేశాడు. దేవుని బిడ్డ, బైబిల్లో మనిషి మీద ముద్ర వేయటం అనేది కయ్యూను ద్వారానే మొట్టమొదట ప్రారంభమైంది. ముద్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో లేవీకాండం 19వ అధ్యాయం 28వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనము పచ్చబొట్టు కూడా ఈ దేహం మీద పొడిపించుకోకూడదు. ఎందుకో తెలుసా? ఈ దేహాన్ని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఆయన చేసుకున్నాడు. ఈ దేహం అంతా కూడా దేవునికి సంబంధించింది. ఎవరి పేరు కానీ, ఎవరి ముద్ర కానీ ఈ దేహం మీద రాయకూడదు. బైబిల్ కాలంలో, పురాతన కాలంలో ఒక ఆచారం ఉండేది. అప్పట్లో ఇంట్లోకి పని చేయటానికి యజమానులు కొంతమంది మనుషుల్ని కొనుక్కునేవాళ్ళు. జంతువుల్ని ఎలా కొనుక్కునేవాళ్ళో మనుషులను కూడా అలా కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చి ఆ మనిషి చనిపోయేంత వరకు ఆ మనిషితో యజమానులు పని చేయించుకునేవాళ్ళు. ఆ కొనబడిన ఆ మనుషుల్ని దాసులు అని పిలిచేవాళ్ళు. కొంతకాలానికి ఆ దాసులకి ఏం చేశారో తెలుసా? ఆ దాసుడికి ఈ చెవి దగ్గర ఒక రంధ్రం పెట్టేవాళ్ళు, లేదా ఒక పిన్ గుచ్చేవాళ్ళు. దాని అర్థం ఏంటంటే, ఎవడి చెవుడికైతే కుడి పక్కన పిన్ను గుచ్చి ఉంటుందో ఆ వ్యక్తి దాసుడు అని, ఆ వ్యక్తికి ఒక యజమానుడు ఉన్నాడు అని తెలుస్తుంది. వాస్తవానికి ఈ దేహము దేవునికి ఆలయం. ఈ దేహం మీద ఎవరి ముద్రలు ఉండకూడదు, మనకి ఎవరు యజమానులు ఉండకూడదు. కానీ ఏం చేస్తాం? కయ్యూను
తప్పు చేశాడు. కయ్యూను మీద ఒక శిక్ష వచ్చింది, కయ్యూనికి ఒక శాపం వచ్చింది. ఆ శాపాన్ని బట్టి దేవుడు కయ్యూను మీద ఒక ముద్ర వేయాల్సి వచ్చింది. ఆ ముద్రను బట్టి ప్రజలు ఏం తెలుసుకుంటున్నారంటే కయ్యూన్ని చంపితే కయ్యూని మీద ఉన్న శిక్ష వాళ్ళ మీదకి వస్తుంది అని ఆ దినాన తెలియజేయబడింది. ఆ సందేశం ఆ ముద్ర ద్వారా వెళ్ళింది. ఈ అంత్య దినాలలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలి అని అనుకుంటున్నాను. ఈ దేహము దేవుని ఆలయము. ఈ దేహం మీద మనం ఎలాంటి ముద్రలు వేయించుకోకూడదు. లేవీకాండం 19:28 స్పష్టంగా ఏం చెప్తుంది అని అంటే, ఎవరైనా ఈ దేహం మీద పచ్చబొట్టు కానీ రాయించుకుంటే అది అతిక్రమమే. ఈవెన్ పచ్చబొట్టు కూడా మన శరీరం మీద తీసుకోకూడదు. ఈ దేహము దేవుని ఆలయము. నేను మీకు ఒక మాట చెప్తాను. ఈ దేహం మీద ముద్ర వేయాలన్నా, ఈ దేహం మీద ముద్రలు తీసేయాలన్నా అది ఎవరికి సాధ్యం అంటే ఒక దేవునికి మాత్రమే సాధ్యం. దేవుని ముద్ర మన మీద ఉంటే దేవునికి సంబంధించిన వాళ్ళం. బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మంచి ఇన్సిడెంట్ ఉంది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇశ్రాయేలు దేశం చాలా పవిత్రమైన దేశం. ఆ దేశం మొత్తానికి ఒక ప్రత్యేకమైన స్థలంలో, యెరూషలేం అనే స్థలంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో పరిశుద్ధుడైన దేవుడు ఉండేవాడు. ఆ ప్రజలందరూ, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించాలి అనంటే వాళ్ళు యెరూషలేంలో ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఆరాధించేవాళ్ళు. ఆ స్థలంలో ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు చెవియొగ్గి వారి మనవులో ఆలకించేవాడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుడు ఆ ప్రజల్ని దీవించడానికి ఆ ఆలయంలో తన మహిమనుంచాడు. కానీ ప్రజలు ఏం చేశారంటే, వారి చుట్టుపక్కల ఉన్న అన్యజనుల్ని చూశారు. ఆ అన్యజనులు కొన్ని సర్పాలను ఆరాధిస్తుంటే ఆ సర్పం యొక్క బొమ్మల్ని పరిశుద్ధమైన దేవుడు ఉండే ఆ మహిమ ఆలయంలో బొమ్మలుగా చెక్కారు. ఆ అన్యజనులు ఎలాంటి దేవతలను ఆరాధించారో, ఎలాంటి దేవుళ్ళని ఆరాధించారో, ఆ ఆరాధన చేసిన ఆ విగ్రహాలన్నిటిని కూడా ఈ ఇశ్రాయేలీలు ఆ విగ్రహాలను తీసుకొచ్చి దేవాలయంలో పెట్టడం ప్రారంభించారు. పరిశుద్ధుడైన దేవుడు ఉండే దేవాలయంలో పరిశుద్ధుడైన దేవుని మహిమ ఉన్న ఆ ఆలయం లోపలికి ఇశ్రాయేలీలు నానా విధములైన విగ్రహాలను తీసుకొచ్చి పెట్టడం, ఆ దేవాలయంలోనే వాళ్ళు విగ్రహ పూజలు చేయటం, దేవాలయం వెలుపట వేరే దేవతల విగ్రహాలు పెట్టి అక్కడ పూజలు చేయటం, దేవాలయంలో ఉన్న ప్రజలు దేవుణ్ణి ఆరాధించకుండా బయట ఆకాశంలో ఉన్న సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని ఆరాధించటం, దేవాలయంలోనే వ్యభిచారాలు చేయటం, దేవాలయం బయట భయంకరమైన పాపాలు చేయటం, ఇవన్నీ దేవునికి అసహ్యాన్ని పుట్టించినాయి. దేవుడు అనుకున్నాడు, ఇక ఈ మందిరము పాడైపోయింది. ఈ మందిరం లోపల బయట ఉన్న ప్రజలు అపవిత్రమైపోయారు. ఇలాంటి ప్రజల మీదకి, ఇలాంటి దేవాలయంలో ఇంత అపవిత్రత ఉన్న ఈ దేవాలయం, ఇలాంటి ప్రజల్ని ఇక నేను ఈ భూమి మీద ఉంచకూడదు అని దేవుడు అనుకున్నాడు. దేవుడు అనుకుని పరలోకం నుండి 6 మనుషుల్ని ఈ భూమి మీదకు పంపించాడు. వాస్తవానికి వాళ్ళు మనుషులు కాదు, 6 దేవదూతలు. కానీ మనిషి రూపంలో ఉన్నారు. ఈ మనిషి రూపంలో ఉన్న ఈ దేవదూతలు ఈ దేవాలయంలోకి వచ్చేసి 6 ఖడ్గం పట్టుకుని వచ్చేసి నిలబడ్డారు. అదే దేవాలయంలో యెహెజ్కేలు అనే ఆయన నిలబడి చూస్తా ఉన్నాడు. ఈ 6 దేవదూతలకి పరలోకం నుండి ఒక స్వరం వినపడింది. ఆ స్వరం ఏంటంటే, మీ ఖడ్గాలు తీసుకుని ఈ దేవాలయంలో ఉన్న వాళ్ళ దగ్గర నుండి, దేవాలయం వెలుపట ఉన్న మనుషులందరినీ చంపేయండి. వాళ్ళకి తీర్పు వచ్చేసింది, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళకి మరణం వచ్చేసింది. మీ ఖడ్గం తీసి అందరినీ చంపేయండి. కానీ దానికంటే ముందు ఆ దేవాలయంలో జరుగుతున్న అపవిత్రమైన కార్యాలను చూసి ఏడుస్తున్న కొంతమంది ప్రజలు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. వాళ్ళ దేశం పాడైపోయినప్పుడు, వాళ్ళ ప్రజలు పాడైపోయినప్పుడు, ఆ ప్రాంతంలో అపవిత్రత పెరిగిపోయినప్పుడు ఇశ్రాయేలు దేశంలో కొంతమంది పరిశుద్ధులు, నా దేశం ఎందుకు ఇలా అయిపోయింది,
మా ప్రజలు ఎందుకింత అపవిత్రమైన పనులు చేస్తున్నారు, దేవాలయాన్ని ఎందుకు అపవిత్రపరిచారు, దేవుణ్ణి ఎందుకు వీళ్ళు రోషం తీసుకొస్తున్నారు, దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన దేవతల విగ్రహాలు ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అని ఇశ్రాయేలు దేశంలో కొంతమంది పరిశుద్ధులు రొమ్ము కొట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తా, దేవుని సన్నిధిలో ఏడుస్తా ఆ ప్రజలు చేసిన పాపాన్ని క్షమించమని వేడుకుంటున్న ప్రజలు కొంతమంది ఉన్నారు. వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. ఈ 6 దేవదూతల ఖడ్గం తీసి అందరినీ చంపేటప్పుడు పొరపాటున వాళ్ళను కూడా చంపుతారేమో అని చెప్పి దేవుడు ఆ 6 దేవదూతల్లో ఒక దేవదూతతో చెబుతాడు, నువ్వు వెళ్ళి నమ్మకంగా నా కొరకు జీవిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నొసట నా పేరు రాసేసేయని అన్నాడు. దేవుని పేరు లేదా దేవుని ముద్ర వాళ్ళ మీద, వాళ్ళ నొసట రాయమని చెప్పాడు. అప్పుడు ఈ 6 దేవదూతలు ఖడ్గాన్ని బయటికి తీసి ప్రజలను చంపటానికి వెళ్ళబోయే ముందు ఆ 6 దేవదూతల్లో ఒక దేవదూత ఒక పెన్ను తీసుకుని యెరూషలేములో దేవాలయంలో ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉన్నారో వాళ్ళ నుదుట దేవుని ముద్ర వేయటం, దేవుని పేరుని రాయటం చేశాడు. వాళ్ళందరికీ ముద్రలు వేసిన తర్వాత అతను తిరిగి ఆ దేవదూతలు ఉన్న స్థలంలోకి వస్తే ఆకాశం నుండి ఒక స్వరం వచ్చింది. ఈ 6తో దేవుడు చెప్తాడు, మీరు వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని చంపేసేయండి, కానీ ఎవరి నుదుట మీద అయితే నా ముద్ర ఉందో వారిని మాత్రం మీరు ముట్టుకోకూడదు అని అన్నారు. దేవుని బిడ్డ, ఆ దేవదూతలు వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళు అలాంటి అపవిత్రమైన పనులు చేసే వాళ్ళందరినీ హతమార్చారు. ఇది వాస్తవంగా జరిగింది. దేవుడే స్వయంగా కయ్యూను నుదుట ఒక ముద్ర వేశాడు. దేవుడే స్వయంగా తన దేవదూతను పంపించి ఇశ్రాయేలు దేశంలో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళ నుదుట ఒక ముద్ర వేయించాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనము మన సొత్తు కాదు. మనం ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకుని మన అపవిత్రత జీవితాన్ని విడిచిపెట్టి మన జీవితాన్ని, మన ప్రాణాన్ని, మన హృదయాన్ని, మన తలంపుల్ని, మన ఆత్మని, మన శరీరాన్ని, మన సమస్తాన్ని ఎప్పుడైతే మనం యేసయ్యకి సమర్పించామో, యేసయ్య రక్తంతో ఎప్పుడైతే మనల్ని మనం కడుక్కున్నామో ఆ రోజే మనము దేవుని సొత్తుగా మార్చబడ్డాం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మిమ్మల్ని గనక యేసయ్య రక్తంతో మిమ్మల్ని మీరు ఒక్కసారి కడుక్కుంటే మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు, దేవునికి సంబంధించిన వ్యక్తులు. మీరు గనక యేసయ్య రక్తంతో కడగబడిన వారైతే మీ నుదుట దేవుని పేరు రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? ఎవరైతే ఈ లోకంలో ఉన్న లోకపు ఇచ్చల్ని, లోకపు ప్రేమను, లోకపు ఆశల్ని, లోకపు భోగాల్ని అన్నిటినీ జయిస్తారో, జయించిన వారికి దేవుడు చెబుతున్నాడు, మన నుదుట కూడా దేవుని పేరు రాయబడుతుంది. నూతన యెరూషలేము అనే కొత్త పేరు రాయబడుతుంది. యేసు క్రీస్తు యొక్క కొత్త పేరు మన నుదుట రాయబడుతుంది. ఎప్పుడైతే దేవుని పేరు, నూతన యెరూషలేము అనే పట్టణం యొక్క పేరు, యేసు క్రీస్తు యొక్క కొత్త పేరు మన నుదుట రాయబడుతుందో మనం పరలోక రాజ్యంలో తండ్రి సింహాసనం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలుగుతాం. దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడగలుగుతాం. ఎందుకంటే మన మీద ఎవరి పేరు రాయబడుతుందో మనం ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులమే, మనం వారి యొక్క సొత్తులమే. మీకు ఇంకొక మాట చెప్తాను. అసలు ఈ పేర్లు రాయబడతాం ఎందుకు? పూర్వకాలంలో దీనికి చాలా విలువ ఉంది. ఇప్పుడు ఎవరికి దీని విలువ తెలియదు. ఒకప్పుడు ప్రపంచం మొత్తాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలించింది. ఈ రోమా సామ్రాజ్యం ఏం చేసేదో తెలుసా? సైనికులందరి చేతుల మీద వాళ్ళ గుర్తులు వేసేవాళ్ళు, వాళ్ళ కుడి చేతుల మీద. రోమా సామ్రాజ్యంలో ఎవరైనా రోమా సైనికుడు గనక ఉద్యోగం చేస్తూ ఉంటుంటే సైనికులు కుడి చేతి మీదేమో రోమా సైన్యం యొక్క ముద్ర ఉంటుంది,
అదే రోమా ప్రభుత్వంలో ఎవరైనా దాసుడుగా గనుకుంటే వాడి నుదుటి మీద రోమా ప్రభుత్వం యొక్క ముద్ర ఉంటుంది. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఎవరి పేరైతే ఈ నుదుటి మీద రాయబడుతుందో వారికి మనము దాసులం అవుతాం. అంత్యదినాల్లో సాతాను ఈ భూమి మీదకి స్వయంగా దిగిరాబోతున్నాడు. సాతాను స్వయంగా ఒక వ్యక్తిని తన దత్తపుత్రుడిగా చేసుకుని ఆ వ్యక్తికి తన సింహాసనాన్ని ఇచ్చి తన అధికారాన్ని ఇచ్చి ప్రపంచం మొత్తాన్ని చెడగొట్టడానికి సాతాను ఒక వ్యక్తిని భూమి మీదకు పంపించబోతున్నాడు. ఆ వ్యక్తిని నాశనపుత్రుడు అని బైబిల్ చెబుతుంది, లేదా అబద్ధపు క్రీస్తు అని పిలవచ్చు, లేదా యాంటీ క్రైస్ట్ అని అనొచ్చు. ఏ పేరైనా పెట్టండి. ఒకడు రాబోతున్నాడు ఇంకా కొన్ని దినాల్లో. వాడి భూమి మీదకి వచ్చి ప్రజలందరినీ తన స్వాధీనంలోకి తీసుకుని గవర్నమెంట్ని, ప్రభుత్వాల్ని, ప్రభుత్వ అధికారుల్ని అందరినీ తన స్వాధీనంలోకి తీసుకుని వాడి ముద్ర కుడి చేతి మీద కానీ లేదా నుదుటి మీద కానీ వేయించుకోమని వాడు బలవంతం చేస్తాడు. ఇది ప్రవచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16, 17 వచనాలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. రాసి పెట్టుకోండి. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఆ ముద్ర వేయించుకుంటేనే ఎవడైనా కొనటం కానీ అమ్మటం కానీ జరుగుతుంది. ఆ ముద్ర వేయించుకోకపోతే కొనటం కానీ అమ్మటం కానీ జరగదు. ఇంతకీ ఏమిటి ఆ ముద్ర? జనరల్గా బైబిల్ ఏం చెప్తుందంటే అది 666 అంటే 666. ఈ 666 ముద్ర వేయించుకుంటేనే ఎవడైనా భవిష్యత్తులో కొనటం కానీ అమ్మటం కానీ జరుగుతుంది. ఈ 666 ముద్ర వేయించుకోకపోతే కొనటం కానీ అమ్మటం కానీ జరగదు. అది రాబోయే దినాల్లో జరగబోతుంది. ఈ ముద్ర వెనకాల ఏంటి అసలు కుట్ర అంటే, సాతాను ఇప్పటి వరకు వాయుమండలంలో ఉన్నాడు, ఇప్పటి వరకు ఆకాశ మండలంలో తిరుగుతూ ఉన్నాడు. ఈ సాతాను అనేవాడు ఇప్పటి వరకు మనుషులకి ముఖాముఖిగా ప్రత్యక్షం కాలేదు. కానీ దేవుడు వాడికిచ్చిన టైం ముగిసిపోతుంది. సాతాన్ని దేవుడు తీసుకెళ్ళి అగ్ని గంధకాలు మండే గుండంలో పడేయబోతున్నాడు. వాడు సమయము మించిపోయిందని, సమయము దాటిపోతుంది అని, వాడికి ఇంకా సమయం లేదని వాడేం చేశాడంటే ఈ భూమి మీద వాడికి సంబంధించిన ఒక వ్యక్తిని తయారు చేసుకుంటున్నాడు. వాడు వచ్చి అందరినీ మోసం చేస్తాడు. అందరూ ఈరోజు ఏటీఎం కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారానే కొనటం కానీ అమ్మటం కానీ జరుగుతుంది. ఇక అవేవి ఉండవు. అవేవి లేకుండానే ఈ వచ్చేవాడు, ఈ సాతాను యొక్క దత్తపుత్రుడు, ఈ సాతాను యొక్క అనుచరుడు, యాంటీ క్రైస్ట్ లేదా వీడు అబద్ధపు క్రీస్తు అని పిలువబడే వీడు వచ్చి లోకం అంతటిని మోసం చేసి కంపల్సరీగా చెప్తాడు, నా ముద్ర కుడి చేతి మీద కానీ నోసట మీద కానీ వేయించుకోవాలి అని చెప్తాడు. వేయించుకోకపోతే ఏం చేస్తారు? వేయించుకోకపోతే చిత్రహింసలు పెడతారండి. ప్రతి క్రైస్తవుడిని వాళ్ళు హింసించి చంపాలని చూస్తారు. క్రైస్తవుడు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న మనుషులందరూ ఆ ముద్ర వేయించుకోవాలి. ఆ ముద్ర దేవునిది కాదు. 666 ముద్ర అంటే అది దేవునికి సంబంధించింది కాదు, సాతానికి సంబంధించింది. ఒకసారి గనక ఆ ముద్ర మన నుదుటి మీద పడితే, ఒకసారి గనక ఆ ముద్ర మన కుడి చేతి మీద గనక పడితే, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనం ఎప్పటికీ పరలోకంలోకి వెళ్ళము, మనం ఎప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళము. ఎందుకో తెలుసా? ఆ ముద్ర ఎవరి మీద అయితే పడుతుందో ఆ వ్యక్తి మీద సర్వాధికారము సాతానికి వెళ్ళిపోతుంది. సాతాను మాత్రమే ఆ వ్యక్తి మీద ప్రభువుగా ఉండగలుగుతాడు. ఆ సాతాను ఎక్కడికి వెళ్తాడో ఆ వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సాతాను వాడి అనుచరులుగా మనల్ని మార్చుకోవటానికి ఆ ముద్ర వేయబోతున్నాడు. అది ఆఖరి ముద్ర. ఇక ఈ భూమి మీద ఇంకా ఆ తర్వాత ఇక ముద్ర ఉండదు. ఒకసారి ఆ ముద్ర ఎవరైనా వేయించుకుంటే ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు. ఆ ముద్ర వేయించుకోకపోతే మన తలలను నరికేస్తారండి. ముద్ర వేయించుకోకపోతే శిరచ్ఛేదనం చేస్తారు, మనుషుల్ని చంపేస్తారు, మనుషులు బతికుండగానే చర్మం ఒలిచేస్తారు. ఆ ముద్ర గురించి తెలుసుకున్న మనం వేయించుకోం. ఎందుకు వేయించుకోమంటే ఆ ముద్ర వేయించుకుంటే నరకానికి వెళ్ళిపోతాం. బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో, ఆ మృగం యొక్క ముద్ర గనక వేయించుకుంటే మనం అగ్ని గంధకంలో మండు గుండంలోకి వెళ్ళిపోతాం.
దేవుని బిడ్డ, అందులో పరిశుద్ధుల ఓర్పు కనబడుతుందంట. పరిశుద్ధులంటే మీరు నేనే. ఈరోజు మనకంతా బాగుంది, ఈరోజు ఇంకా ఆ ముద్ర రాలా. ఆ ముద్ర వచ్చినప్పుడు మనం గనక తలలు నరికించుకున్నా పర్వాలేదు, కానీ ఆ ముద్ర మాత్రం వేయించుకోకూడదు. ఆ ముద్ర వచ్చినప్పుడు దానికి లోబడి, వాళ్ళు పెట్టిన హింసలకు మనం లోబడి మనం గనక ఆ ముద్ర వేయించుకుంటే నరకంలోకి వెళ్ళిపోతాం, పరలోకంలోకి ప్రవేశించం. దానికంటే ముందు నేను మీకు ఒక మాట చెప్తాను, వినండి దేవుని బిడ్డ. యేసయ్య ఒక మాట చెప్పాడు, శోధన సహించినవాడు ధన్యుడు. శోధన సహించిన వాడికి యేసుక్రీస్తు ప్రభువారు జీవకిరీటం ఇస్తాను అని అన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఇంకా సమయం ఉంది. మన జీవితాన్ని సాతానికి సమర్పించుకుని వాడు అడుగుజాడల్లో 666వ ముద్ర వేయించుకుని నరకంలో పడే కంటే దేవుని నామాన్ని మన నుదుటి మీద తీసుకుంటాం మంచిది. యేసయ్య పేరుని మన నుదుటి మీద తీసుకోవటం మంచిది. నూతన యెరూషలేము అనే పట్టణం యొక్క పేరుని మన నుదుటి మీదకి తీసుకోవటం మంచిది. దాని ద్వారా మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాం. దేవుని బిడ్డ, మనం పరలోకం వెళ్ళినప్పుడు మన నుదుటి మీద దేవుని పేరు రిఫ్లెక్ట్ అవ్వాలి. యేసు ప్రభు మనకు ఆ ప్రామిస్ చేశాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో యేసయ్య చెప్పాడు, నా తండ్రి పేరు మీ నుదుటి మీద రాస్తాను, నూతన యెరూషలేము అనే ఆ పట్టణం పేరు మీ నుదుటి మీద రాస్తాను, నా క్రొత్త పేరు మీ నుదుటి మీద రాస్తాను అని అన్నాడు. దేవుని బిడ్డ, కయ్యూను తల మీద ఏ ముద్ర పడిందో మనకు తెలియదు, కానీ అంత్య దినాల్లో మన నుదుటి మీద దేవుని పేరు పడాలి. మనం చనిపోబోయే ముందు దేవుని పేరు మన నుదుటి మీద రాయించుకోవాలి. పరలోకంలో మన పేరు రాయబడాలి, పరలోకపు జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. ఆ తర్వాతే ఈ భూమిని మనం విడిచిపెట్టాలి. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. దేవుడు అలాంటి కృపలో మనల్ని నడిపించలాగిన ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, ప్రియమైన యేసయ్య, ప్రియమైన పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం తండ్రి. కయ్యూను మీద ఒక ముద్ర వేయబడింది ప్రభువా. ఆ ముద్రను చూసినప్పుడు కయ్యూనుని చంపితే కయ్యూను మీద ఉన్న శాపము 7 అంతలు వచ్చిద్ది అనే సందేశం వారికి తెలియజేయబడింది తండ్రి. ఈ అంత్య దినాలలో ప్రభువా నాయనా, సాతాను మనుషులందరి మీద వాడి ముద్ర వేయాలని వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి. 666వ ముద్ర రాబోతుంది ప్రభువా. నాయనా, ఆ ముద్ర వేయించుకుంటేనే కొనటం కానీ అమ్మటం కానీ జరిగే దినాలు రాబోతున్నాయి ప్రభువా. ఆ ముద్ర వేయించుకోకపోతే నాయనా శిరచ్ఛేదనం చేయబడుతుంది అని వాక్యం చెప్తుంది తండ్రి. నాయనా, మేము మరణం వరకు నమ్మకంగా ఉండటానికి కృప చూపించండి. ఆ ముద్రని మా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనుమతించకుండా తండ్రి, దానికంటే ముందుగా ప్రభువా పరలోకపు తండ్రి, మీ నామాన్ని మా నుదుట రాయండి ప్రభువా. నూతన యెరూషలేము అనే పట్టణం యొక్క పేరుని నాయనా మా యొక్క నుదుట రాయండి తండ్రి. నాయనా, యేసు క్రీస్తు యొక్క క్రొత్త పేరుని మా నుదుట రాయండి ప్రభువా. మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. నీ రక్తంతో, మీ కుమారుడు మా ప్రభు అయిన యేసు రక్తంతో మమ్మల్ని కడగండి నాయన, మమ్మల్ని పవిత్రపరచండి తండ్రి. ఈ భూమిని విడిచిపెట్టే లోపు తండ్రి, నీ ముద్రలతో మా శరీరం అంతా ముద్రించబడటానికి, నీ రాకడలో ఎత్తబడే సమయంలో మేము ఉండటానికి తండ్రి మాకు కృప చూపించండి నాయన. మా జీవితాలన్నిటినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.